హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భూముల్ని కాపాడే పేరిట హైడ్రా వేలాది మంది పేదల ఇళ్ళు కూల్చేస్తుంది. మేము ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. గతంలో ఏ పేదలకైతే భూములు అమ్మినరో ఆ జాగాలల్లో ఇల్లు కట్టుకొని ఉన్నారో, కరెంటు కనెక్షన్లు వచ్చినాయో, చాలామంది జీవో నంబర్ 58 కింద 59 కింద రెగ్యులైజ్ చేసుకున్నారో అలాంటి వాళ్ళ జోలికి పోవద్దని చెప్పి రాజకీయ పార్టీలు మాత్రమే కాకుండా కోర్టులు కూడా అనేకసార్లు మొట్టకాయలు వేసింది. హైడ్రా కమిషనర్నే నేరుగా మీరు ఎందుకు కూలుస్తున్నారు, మీకు ఎవడు పర్మిషన్ ఇచ్చిండు, మిమ్మల్ని జైల్లో పెట్టాల్సి వస్తుంది, కోర్టు బోన్లో నిలబెట్టాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు ఎన్ని హెచ్చరికలు చేసినప్పటికి కూడా ఇలా రంగనాథ్ పెడిచెవిన పెట్టి పేదల ఇల్లు మాత్రం ఏదైతే కూల్చుతున్నారు. ఇక్కడ అస్మత్పేట విలేజ్, బాల్నగర్ మండలం అస్మత్పేట విలేజ్, నిజమే అక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సంబంధించిన 28 ఎకరాల 28 గుంటలు 28 ఎకరాల 28 గుంటల భూమి గెజిట్ నోటిఫికేషన్ గెజిట్ ప్రకటించారు. ఆనాడు రెవెన్యూ అధికారులు, ఆనాడు ప్రభుత్వ పెద్దల అండతో బ్రోకర్లు రెచ్చిపోయి ఆడ 60 గజాలు 70 గజాలు 80 గజాలు ప్లాటు చేసిండ్రు. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కూడా ఆ దందా యథేచ్ఛగా కొనసాగింది. అక్కడ 60 గజాల భూమి కొనుక్కుంటోళ్ళు ఒక ఎమ్మెల్యే కొనుక్కోడు, 60 గజాల జాగా కొనుక్కుంటోళ్ళు ఒక ఆఫీసర్ కొనుక్కోడు. బోయినపల్లి కూరగాయల మార్కెట్లో పనిచేసినటువంటి హమాలీలు, అక్కడ పనిచేసినటువంటి చిన్న చిన్న కూలీలు తన రక్తాన్ని చెమటగా మార్చి మొత్తం భార్య తాను కష్టపడితే ఒక 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు జమ అయితే సొంత ఇంటి కళ నెరవేర్చాలని ఈ హైదరాబాద్లో 10,000 15,000 రూపాయలు నెలకు ఇల్లు కిరాయి కట్టలేమని చెప్పి కొనుక్కున్న వాళ్ళంతా కూడా పేదవాళ్ళే. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇవాళ మీరు కూల్చేసినటువంటి ఇండ్లు బ్రోకర్ల చేతిలో ఉంటే, భూ కబ్జాదారుల చేతిలో ఉంటే, పెద్ద పెద్ద నాయకుల చేతిలో ఉంటే 100% గుంజుకోండి. కానీ ఇవాళ కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, కొంతమంది నోటరీ చేసుకున్నారు, కొంతమంది స్టాంప్ పేపర్ల మీద సేల్ డీడ్ రాసుకున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పేదల జోలికి పోవద్దని చెప్పి నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను.